Hello students, welcome to online classes ABN and PRR College of Science Kovuru Semester 2 First BCom Computer Application and General Skill Development కోర్స్ అయినటువంటి పేపర్ అడ్వర్టైజింగ్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో ఈ వీడియోలో మీకు యూనిట్ 3 అయిన టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ప్రకటన రకాల కోసం ఈ యొక్క వీడియోస్లో మనం కొన్ని టాపిక్ ఒకటి మనం చెప్పుకుందామండి. సో క్యాస్టిక్స్ ఆఫ్ ఏ టిపికల్లీ అడ్వర్టైజ్మెంట్. సో ఈ టిపికల్లీ అడ్వర్టైజ్మెంట్లో యొక్క లక్షణాలు ఏంటి అన్నది మనం ఈరోజు క్లాస్లో మనం అంటే మోస్తరుగా ప్రాథమిక లక్షణాలు ఏంటి అన్నది మనం ఈరోజు క్లాస్లో మనం చర్చించుకుందామండి. సో అసలు ఈ యొక్క టిపికల్ అడ్వర్టైజింగ్ అన్నది ఏంటి, అసలు బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద టిపికల్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి అన్నది మనం చూస్తాం. సో అడ్వర్టైజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద టూల్స్ ఆఫ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ మిక్స్. సో ఇక్కడ విక్రయశాల సందేశం పూర్వ కలయిక, ఒక ప్రకటన, ఒక సాధనం అని కంపెనీ లేక సముదాయ లేక సంస్థ అన్నది మనం చెప్పుకోవచ్చండి. సో అడ్వర్టైజింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ నాన్ పర్సనల్ apparel generated by identification sponsor a company or organization direct at the customers produce them to buy and use the company products and services. సో ఇక్కడ ఒక వ్యక్తిగత రహిత అభ్యర్థన గుర్తింపు గల వార్త వారికి తయారు చేసి తమ ఉత్పత్తులు మరియు సేవల కొనుగోలు ఉపయోగానికి నిర్దేశించబడిన విధానానికి వినియోగదారుల యొక్క అధిముఖ వ్యక్తీకరణ కోసం తాపత్రయపడతాయని మనం చెప్పచ్చండి. సో ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ మే బీ టు క్రియేటెడ్ అవేర్నెస్ అమాంగ్ ద కన్సూమర్స్ అబౌట్ ద కంపెనీ ఆర్ హిట్స్ ఏ ఆఫరింగ్ టు remind them about the company's product and brands I produce them to company products and to compare the company's offering with those of the competitors. An advertisement attempts to produce commencements to buy the company products and remaining loyally is its brand by giving them logically, rational, practically and ఎమోషనల్ రీజన్స్. సో మనకి ఇక్కడ కంపెనీ యొక్క వస్తువుల పట్ల వినియోగదారులలో అభిరుచి కలిగించే ప్రకటోద్దేశము తమ వస్తువుల సాధనాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల యొక్క స్మృతికి తెస్తూ వీటి పోటీదారుల వస్తువులతో గల భేదాన్ని పొడికతో బేరీజు చూపిస్తుంటూ తార్కికమైన, హేతుబద్ధమైన, ఆచరణపూర్వకమైన, హృదయపూర్వకమైన తమ వస్తువులు సాధనాంశాలపై తమ విధేయకపూర్వక విజ్ఞానం మార్గదర్శకాలు చేసేవే ప్రకటనలు మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క క్యాస్టిక్స్ ఏంటి అని మనం తెలుసుకుందామండి. దీంట్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే క్యాస్టిక్స్ ఆఫ్ ద అడ్వర్టైజింగ్లో మొట్టమొదటి క్యాస్టిక్ అండ్ ఎఫెక్టివ్ అడ్వర్టైజింగ్ మోటివేట్ టార్గెట్ ఆడియన్స్ అండ్ లీవ్స్ అట్ lasting impression and facilities them purchasing their product, service and ideas. సో తమ వస్తువులు, సేవలు, ఊహల పట్ల చెరిగిపోలేని ముద్రను ప్రజలపై వెలుగొట్టేటట్లు చేసే ప్రేరేపిత అంశమే ప్రభావపూర్వక ప్రకటన అని మనం చెప్పచ్చండి. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే అడ్వర్టైజింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ నాన్ పర్సనల్ ఆర్ మాస్ కమ్యూనికేషన్ విల్ బి టార్గెట్ ఆడియన్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ అడ్రస్ అట్ ద టైమ్. సో ప్రకటన వ్యక్తిగత రాహిత్య, ప్రజా సందేశ అలాగే ప్రజా సందేశ విధానం అనేక మందిని ఒకే సమయంలో ఉద్యోగం చేసే విధానం అని మనం చెప్పచ్చండి. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే అడ్వర్టైజింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అడ్వర్టైజింగ్ కాల్డ్ హ్యాజ్ ఏ స్పాన్సర్ హ్యాస్ స్పెండ్ మై మనీ ప్రిపేరింగ్ messaging, buying media and monitoring advertising efforts. It is the costliest option market promotion. సో ఇక్కడ వచ్చేటికి థర్డ్ పాయింట్ చూసినట్టు మనకి ప్రకటన అనగా ఖర్చు లేనిది కాదు. ఎవరికైతే సంబంధిత వ్యక్తి లేదా ప్రకటనదారుడు ఉంటారో వారు సందేహాన్ని తయారు చేయడానికి, వార్తా సముదాయాన్ని కొనడానికి, అలాగే ప్రకటన సామర్థ్యాలు మదింపుకు డబ్బు ఖర్చు చేస్తారని చెప్పొచ్చండి. ఇది ఖర్చుతో కూడిన వ్యాపారశాల విస్తరణ అని మనం చెప్పొచ్చండి.
అలాగే ఇంకొక పాయింట్ చూసినట్టుగా అడ్వర్టైజింగ్ ఈజ్ ఎయిమ్ టు అచీవింగ్ వేరియస్ ఆబ్జెక్టివ్స్ విచ్ ఇంక్లూడింగ్ టు ఇంక్రీజింగ్ సేల్స్, క్రియేటింగ్ ఇంప్రూవ్ బ్రాండెడ్ ఇమేజెస్, ఫేస్ కాంపిటీషన్, బిల్డింగ్ రిలేషన్స్ విత్ పబ్లిక్స్ ఆర్ ఎడ్యుకేషన్ పీపుల్స్. సో ప్రకటనలు అనేక లక్ష్యాలను సాధించడానికి ఉద్దేశించబడిన అమ్మకాల పెంపు, సాధనాంశాల సృజన, అభివృద్ధి, పోటీ ఎదుర్కొనుట, వినియోగదారులకు వస్తువుల పట్ల అభిరుచి పెంచుతూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటుంటాయండి. అలాగే ఇంకొక క్యారెక్టరిస్టిక్ చూసినట్టుకి అడ్వర్టైజింగ్ మెసేజ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ రిటర్న్ ఆరల్ ఆడియన్స్ oral audience or visual forms. Mostly messages expressed in a joint form such as a oral visual, audio visual, etc. సో ఇక్కడ ప్రకటన సందేశం అనేది వ్రాతపూర్వకంగా ఉండొచ్చండి, లేకపోతే వాక్చాతుర్యంతో ఉండొచ్చు, లేదా శ్రవణం ద్వారా ఉండొచ్చు, లేదా దృశ్య సమాధ్యం ద్వారా తెలపవచ్చునండి. అయితే సంయుక్తంగా వాక్భాషణం ద్వారా, దృశ్య మాధ్యమం ద్వారా, శ్రావణ దృశ్య రూపాలలో ఎక్కువ వ్యక్తపరుస్తూ ఉంటారండి. ఎక్కువ ఏంటంటే మనం వినడం ద్వారా కానీ, చూడడం ద్వారా కానీ, ఎక్కువగా ఈ యొక్క మాటల ద్వారా కానీ ఈ యొక్క దృశ్య రూపాల్లో కానీ ఎక్కువగా వ్యవహరిస్తారని మనం చెప్పొచ్చండి. అలాగే అడ్వర్టైజింగ్ ఇన్వాల్వ్స్ వన్ వే కమ్యూనికేషన్. సో ఇక్కడ ప్రకటన అనేది ఏకీకృత సందేశం అండి. అయితే మెసేజ్ మూవ్స్ ఫ్రమ్ ద కంపెనీ టు కస్టమర్ ఫ్రమ్ స్పాన్సర్ ఆడియన్స్. ఇక్కడికి వచ్చేటికి కంపెనీ లేక సముదాయం నుండి వినియోగదారులు చేరడం అనేది సహజంగా మనం చెప్పొచ్చు, ప్రకటనకర్తలు చేస్తారని మనం చెప్పొచ్చండి. అలాగే మెసేజ్ ఫ్రమ్ ద కన్జ్యూమర్స్ టు మార్కెట్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్, మార్కెట్ కెనాట్ బి నౌ, హౌ యూ ఫేర్ ద అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ ఆడియన్స్. సో ఇక్కడ చూసుకునేప్పటికి మనకి వినియోగదారు నుండి వ్యాపారవేత్తకు సందేశం పంపడం అసాధ్యమండి. కాబట్టి వినియోగదారుల ప్రకటన ఎంత ప్రభావితం చేస్తుంది వ్యాపారవేత్త తెలుసుకుని చాలడు. అలాగే an advertising catch the attention of the redaction and viewers and appeals them know everything about products, servicing and ideas. Some sentence full of honor, supplying ethics are introduced into hierarchic viewers and readers. సో ప్రకటన ఇప్పుడు కూడా పాఠకుల వీక్షకుల దాసును నిబిడీకరించాలి. అలాగే తమ వస్తు సేవల ఊహల పట్ల వారికి అవగాహన కల్పించడానికి అభ్యర్థన చేయాలి. అలాగే హాస్యంగా, ఆశ్చర్యపూర్వకంగా, సాహిత్య అలంకారపూర్వంగా వారి భావభావాలను క్రోడీకరిస్తూ తమ వస్తువుల పట్ల ప్రకటనకి వీక్షణదారులకు సమూహితంగా చేయగలగాలని చెప్పచ్చండి. అదొక లక్ష్యం అని మనం చెప్పచ్చు. అలాగే దే షుడ్ బి నో అబ్లిగేషన్ ఆఫ్ మెసేజ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మెసేజ్ షుడ్ బి క్లియర్, విజువల్లీ ఈజీ అండ్ సింప్లీ అండర్స్టూడ్. అడ్వర్టైజింగ్ ఇంప్రెషన్ క్లయింట్ ప్రమోషన్ మిక్స్. సో ఇక్కడ సందేహాలు కానీ ప్రకటన ఉండరాదండి. అలాగే సందేశము శుద్ధంగా కంటికి కనబడేట్టుగా, తేలిగ్గా అర్థమయ్యేటట్లుగా ఉండాలి. అలాగే వస్తువు ఉత్తీర్ణత సమృద్ధ ప్రకటన ప్రధాన పాత్ర అని మనం చెప్పచ్చండి. అలాగే అడ్వర్టైజింగ్ ఈజ్ ఎ సైన్స్ బికాజ్ ఇట్ హ్యాస్ ఏ బాడీ ఆఫ్ సిస్టమేటిక్ నాలెడ్జ్. సో ప్రకటన ఒక విజ్ఞాన శాస్త్రం, క్రమశిక్షణయుత విజ్ఞాన ప్రకటన రూపాన్ని చెప్పొచ్చండి. అలాగే అడ్వర్టైజింగ్ ఏ ట్రీటెడ్ ఏ ప్రొఫెషన్ విత్ ది ప్రొఫెషనల్ బాడీస్ అండ్ కోడ్స్ ఆఫ్ కండక్టెడ్. సో ప్రకటన ఒక ఉత్పత్తి క్రమశిక్షణతో కూడిన వృత్తి ప్రాతినిధ్య విధానం అని కూడా మనం చెప్పొచ్చండి. సో ఈ యొక్క టిపికల్లీ క్యారెక్టరిస్టిక్స్ అన్నప్పుడు ఈ యొక్క 10 క్యారెక్టరిస్టిక్స్ కూడా మీరు ఆ యొక్క యూనివర్సిటీ పరంగా ఎగ్జామ్ అయినప్పుడు రాస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.